ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. సెప్టెంబర్ 3వ తేదీ బుధవారం తెల్లవారితే తులారాశిలో జన్మించిన వ్యక్తుల జీవితంలో ఒక వ్యక్తితో సరికొత్త ప్రయాణం ప్రారంభించబోతున్నారు. మరి ఇంతకీ సెప్టెంబర్ 3 బుధవారం తెల్లవారితే శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ అహోరాత్రం ఆచార్య భర్త పరస్త్రీ వ్యామోహం భార్య పరపురుష సహవాసం నుంచి విడిపించటానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ సమస్య, ప్రేమ వివాహ, అత్తాకోడళ్ల సమస్య, భార్యాభర్తల సమస్య, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా ఎటువంటి గుప్త సమస్యకైనా 100% 2 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. సమస్య మీది, పరిష్కారం మాది. నమ్మకమే జీవితం. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9743666601. తులారాశి జీవితంలో ఏ వ్యక్తితో మీరు సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తారు? ఇంతకు ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తికి మీకున్నటువంటి రిలేషన్ ఏంటి? అదేవిధంగా మీరు రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రతిఫలాలు పొందుకోబోతున్నారు? మీ యొక్క జీవితంలో వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం సెప్టెంబర్ 3వ తేదీన మీరు ఎదుర్కోబోతున్నటువంటి ప్రతిఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? సానుకూలంగా ఉండబోతున్నాయా, లేదంటే మీకు వ్యతిరేకంగా ఉండబోతున్నాయా? ఇటువంటి పరిస్థితుల్లో మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏంటి? అదేవిధంగా జ్యోతిష పండితులు ఎటువంటి సూచనలు చేస్తున్నారనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులారాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. వేద జ్యోతిష శాస్త్రంలో శని మరియు బుధుడు ఈ రెండూ కూడా ప్రభావవంతమైన గ్రహాలుగా చెబుతూ ఉంటారు. అయితే ఈ రెండు గ్రహాలు కూడా కేంద్ర యోగాన్ని ఏర్పరుస్తున్నాయి. ఈ రెండు గ్రహాలు ఏర్పరిచే కేంద్ర యోగం కారణంగా తులారాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. అవునండి, మీతో పాటు మరికొన్ని గ్రహాలు కూడా జ్యోతిష శాస్త్రంలో శని మరియు బుధుడు రెండు ప్రభావవంతమైన గ్రహాలుగా చెబుతూ ఉంటారు. అయితే ఈ రెండు గ్రహాలు కలిపి కేంద్ర యోగాన్ని ఏర్పరచడం జరిగింది. ఈ రెండు గ్రహాలు ఏర్పరిచేటటువంటి ఈ యొక్క కేంద్ర యోగం కారణంగా కొన్ని రాసుల వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. అయితే ఈ సమయంలో శని మరియు బుధుల కారణంగా ఏర్పడే కేంద్ర యోగం జ్యోతిష శాస్త్రంలో ఒక రకమైనటువంటి కలిసి వచ్చే అంశంగా చెప్తున్నారు. అయితే శని మరియు బుధుడు ఒకదానికొకటి కోణీయ సంబంధాన్ని ఏర్పరిచిన క్రమంలో కేంద్ర యోగం ఏర్పడుతుంది. బుధుడు తన సొంత రాశి అయినటువంటి మిథున రాశిలోను, శని మీన రాశిలోను ఉన్న సమయంలో కేంద్ర యోగం ఏర్పడడం జరిగింది. ఈ యొక్క కేంద్ర యోగం కారణంగా ముఖ్యంగా అంటే మిగిలిన రాశుల వారిని తీసేస్తే కనుక మనం తెలుసుకోవాలనుకుంటే తులారాశి కాబట్టి ఈ యొక్క అంటే తులారాశి వారికి సంబంధించి మీరు పొందుకోబోతున్న విశేషమైన ఫలితాలు ఏంటి, మీరు పొందుకోబోతున్నటువంటి మీకు కలగబోతున్నటువంటి ఆ యొక్క ప్రయోజనాలు ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. తులారాశి వారికి శని బుధుల కారణంగా ఏర్పడినటువంటి కేంద్ర యోగం కారణంగా మీకు ఈ సమయంలో బాగా కలిసి రాబోతుంది. దీని కారణంగా తులారాశి వారు ప్రత్యేకమైన ప్రయోజనాలను పొందుతారు. మీలో ఎవరైతే కష్టపడి పనిచేస్తారో ఆ పనిచేసే వారికి విజయాలు వరిస్తాయి. మీకున్న కష్టాల ఊబి నుంచి బయటపడతారు. అప్పుల సమస్యల నుంచి మీరు మెల్లమెల్లగా నెమ్మదిగా ఆ యొక్క అప్పులను తీర్చుకుంటూ వస్తారు. ఇక వృత్తిలో ఎవరైతే ఉంటారో ఆ యొక్క వృత్తి జీవితంలో సరికొత్త అవకాశాలు మీకు అంది వస్తాయి. కానీ వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడానికి రెడీగా ఉండాలి తులారాశి వారు, గుర్తుపెట్టుకోండి. మీ యొక్క పని పట్ల మీకు నిబద్ధత పెరుగుతుంది. రాబోయే రోజుల్లో తులారాశి వారికి శుభ ఫలితాలు చోటు చేసుకుంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి కలిసి వస్తుంది. ఇక తులారాశి వారు విందులు వినోదాల్లో పాల్గొంటారు. కోర్టు కేసుల నుండి విజయాన్ని పొందుతారు. సమాజంలో చక్కటి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ సమయంలో గతంలో వసూలు కాని మొండి బాకీలు సైతం వసూలవుతాయి. ఈ కాలంలో మీకు సానుకూలమైన ఫలితాలు వస్తాయండి. రాజకీయాల్లో కీలక పదవుల్లో ఉన్న తులారాశి వారు ఈ సమయంలో మీకు అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు చేకూరబోతున్నాయి. వర్తక వ్యాపారాలు చేసేవారికి లాభాలు వస్తాయి. ఈ టైంలో పెళ్లి కాని వారికి చక్కటి పెళ్లి సంబంధాలు కుదిరి మీకు పెళ్లిళ్ళు జరుగుతాయి. ఎప్పటి నుండో వసూలు కాని మొండి బాకీలు కూడా వసూలయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. ఇక ఈ టైంలో పురోగతికి అవకాశం ఉంటుంది. అవునండి, అభివృద్ధి కలుగుతుంది. శని బుధులు ఏర్పరిచే కేంద్ర యోగం కారణంగా తులారాశి వారికి కలిసి వస్తుంది. ఈ సమయంలో తులారాశి వారు ఆర్థిక స్థిరత్వాన్ని సాధిస్తారు.
దీర్ఘకాలిక వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు. మీడియా, మార్కెటింగ్, విద్యా రంగాల్లో మీకు మంచి గుర్తింపు, ఐడెంటిటీ వస్తుంది. సామాజికంగాను ఖ్యాతిని పెంచుకునేందుకు మీరు ఈ సమయంలో సాయశక్తిలా కృషి చేస్తారు. ఇక తొందరపాటు నిర్ణయాలు ఈ టైంలో తీసుకోకుండా ఉండడమే మంచిదండి, గుర్తుపెట్టుకోండి. ఇక తులారాశి జాతకులు ఖచ్చితంగా మంచి ఫలితాలను సాధిస్తారండి. ఇక ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. పెళ్లి కుదిరిన వాళ్ళకి కూడా చక్కటి పెళ్లి సంబంధం కుదురుతుందండి. శత్రువులు కూడా మీకు మిత్రులుగా మారేందుకు ఛాన్స్ ఉంటుంది. ఈ యొక్క యోగం కారణంగా సోదరులతో సంబంధాలు బలపడతాయి. లాటరీలు కలిసి వచ్చే ఛాన్స్ ఉంది. ఏ పని చేసినా ఈ సమయంలో మీకు కలిసి వస్తుంది తులారాశి వారు. మీరు ఈ సమయంలో ఏ పని చేసినా కూడా కలిసి వచ్చేందుకు ప్రతి ఒక్క గ్రహం కూడా మీకు తోడు నీడగా ఉండడం జరుగుతుంది. ఆర్థికంగా మీకు ప్రయోజనాలు చేకూరుతాయి. వ్యాపారాలు చేసేవారికి లాభాలు వస్తాయి. బిజినెస్లో అభివృద్ధి కనిపిస్తుంది. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కుటుంబంలో ప్రశాంతత కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఈ సమయంలో తులారాశి వారికి లబ్ధి చేకూరుతుంది. అలాగే ఆదాయం పెరిగే ఛాన్స్ కూడా ఉంది. ఇదే టైంలో డబ్బు కూడా ఆదా అవుతుంది. మీ యొక్క ప్రేమ జీవితం సంతోషదాయకంగా ఉంటుంది. ఉద్యోగం చేసేవారి కెరీర్ బాగుంటుంది. ఇకపోతే మీరు జీవితంలో ఎదురే కష్టాలను అధిగమిస్తారు. సంతానానికి సంబంధించి శుభవార్తలు వినడం జరుగుతుంది. ఈ సమయంలో మీ యొక్క ఆరోగ్యం కుదుటపడుతుంది, బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే కూడా బెటర్గా, చాలా స్ట్రాంగ్గా బలపడుతుంది. ఇక అదేవిధంగా ఈ సమయంలో ఏ పని చేసినా కూడా మంచి ఫలితాలు మిమ్మల్ని వరిస్తాయి. అదేవిధంగా పూర్వీకుల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. దానివల్ల సమాజంలో మీకు ఏదైతే మీరు కోల్పోయారో దాన్ని పొందేందుకు అవకాశం ఉంటుంది. ఆర్థికంగా స్థిరత్వం అనేది అంటే స్టెబిలిటీ అనేది లభిస్తుంది. ఇకపోతే సెప్టెంబర్ 3వ తేదీన అంటే బుధవారం తెల్లవారితే తులారాశి వారి జీవితంలో ఒక వ్యక్తితో సరికొత్త ప్రయాణం జరుగుతుంది. ఆ వ్యక్తి ఎవరు అంటే మీరు ఎవరినైతే ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకుంటారో ఆ వ్యక్తితో మీరు ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఒక వ్యక్తులను బట్టి సిచ్యువేషన్ మారుతుంటుంది కదండి. ఈ సిచ్యువేషన్ డిమాండ్ చేయడం వల్ల మీరు 3వ తేదీన తెల్లవారితే మీరు తులారాశి వారు మీ జీవితంలో ఆ యొక్క మీరు ప్రేమించిన వ్యక్తితో సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. వారిని వివాహం చేసుకుంటారు. అనుకోని పరిస్థితుల్లో ఈ యొక్క సిచ్యువేషన్ ఏర్పడుతుంది. కానీ ఎవ్వరం ఏమీ చేయలేమండి. మన రాతలో ఏది రాసి ఉంటే అదే జరుగుతుంది. అదే నమ్ముకుని మీరు జీవితంలో ముందుకు వెళ్ళేటైతే ఖచ్చితంగా మీ జీవితంలో మార్పులు వస్తాయి. ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. తర్వాత కూడా మీ కుటుంబ సభ్యులందరూ కూడా మిమ్మల్ని ఆశీర్వదించడం జరుగుతుంది. ఇకపోతే తులారాశిలో జన్మించిన జాతకులు మీకున్న కష్టాలు, నష్టాలు, బాధ నుంచి బయటపడాలన్నా, చక్కటి శుభ ఫలితాలు పొందాలన్నా ఈ యొక్క రాశి వ్యక్తులు ఈ సమయంలో మీరు దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని గనక అంటే గుర్తుపెట్టుకోవడం మళ్ళీ చెప్తున్నాం. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించినట్లయితే మీ జీవితంలో మార్పులు వస్తాయి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని అలాగే దుర్గాదేవిని పూజించండి. ఖచ్చితంగా మీరు అనుకున్న పనుల విజయం సాధిస్తారు. ఇక సుబ్రహ్మణ్యుడికి అభిషేకం చేయండి. ఇకపోతే ఈ యొక్క తులారాశి వ్యక్తులు నీలం రంగు ఉంగరాన్ని ధరించడం, అదేవిధంగా నీలం రంగు వస్త్రాలను ధరించిన ఎక్కడికైనా సరే వెళ్ళినట్లయితే మీరు అనుకున్న పనిలో సక్సెస్ని సాధిస్తారు. తులారాశి వారు నిత్యం శివుణ్ణి, శనిదేవుణ్ణి పూజించండి. శని స్తోత్రాలు చదువుకోండి. సాధువులు, సన్యాసులు, పేదవాళ్లకు ఆహారాన్ని మీరు అందించండి. ఇలా చేయటం వల్ల ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు. మీకున్నటువంటి గ్రహాల్లో అంటే ఎవరికైతే దోషాలు, గ్రహాల పరంగా దోషాలు ఉంటాయో ఆ దోషాల నుంచి మీరు బయటపడడం జరుగుతుంది. ఇక మరిన్ని శుభ ఫలితాలు కూడా పొందుకుంటారని జ్యోతిష పండితులు చెప్పడం జరుగుతుంది. సో చూసారు కదా తులారాశి వారు సెప్టెంబర్ 3వ తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుంది అనేది ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్ చేయండి మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. సో మరొక టాపిక్ మళ్ళీ కలుస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.